హలో మూవీ లవర్స్. పృథ్వీ అంబర్, సుమయ్య రెడ్డి హీరో హీరోయిన్స్గా, సాయి రాజేష్ మహదేవ్ డైరెక్షన్లో లేటెస్ట్గా వచ్చిన రొమాంటిక్ థ్రిల్లర్ డియర్ ఉమా. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. వైద్యం పేరుతో కార్పొరేట్ హాస్పిటల్స్లో జరిగే మోసాలకు ఒక ప్రేమ కథను మిక్స్ చేసి రాసుకున్న కథే ఈ సినిమా. 2 hours 34 minutes డ్యూరేషన్ ఉన్న ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ ఒక లవ్ డ్రామా, సెకండ్ హాఫ్ ఒక మర్డర్ మిస్టరీ. ఏదో మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కదా అని థియేటర్కి వెళ్తే ఒక మర్డర్ మిస్టరీని చూపించాడు డైరెక్టర్. మ్యూజిక్ని ప్రాణంగా భావించే దేవ్ రాక్ స్టార్ కావాలనుకుంటాడు. ఆ మ్యూజిక్ కారణంగానే చదువులో వెనకబడతాడు. అదే కారణం వల్ల తను ప్రేమించిన అమ్మాయి కూడా తన లవ్కి బ్రేకప్ చెప్తుంది. విలేజ్ అమ్మాయి అయిన ఉమా హార్డ్ వర్క్ చేసి ఎంబీబీఎస్లో సీట్ సాధిస్తుంది. సొంతంగా ఒక హాస్పిటల్ కట్టి తన తండ్రి కళని తీర్చాలనుకుంటుంది. ఒక డైరీ ద్వారా దేవ్ లైఫ్లోకి ఉమా వస్తుంది. తనతో లవ్లో పడి తన లవ్ను తనతో ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటాడు. కానీ తను ప్రేమించే ఉమా 6 months బ్యాకే చనిపోయిందని నిజం తెలుసుకుంటాడు. చనిపోయిన ఉమా దేవ్కు మాత్రమే ఎందుకు కనిపిస్తుంది? అసలు ఉమా చావుకు కారణం ఎవరు? ఉమా మర్డర్ మిస్టరీని దేవ్ ఎలా సాల్వ్ చేయగలిగాడనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. ఒక పక్క ట్రీట్మెంట్ పేరుతో కార్పొరేట్ హాస్పిటల్స్ జనరల్ పబ్లిక్ని ఎలా మోసం చేస్తూ దోపిడీ చేస్తాయో సందేశాత్మకంగా చూపిస్తూనే, మరో పక్క చనిపోయిన అమ్మాయితో రాక్ స్టార్ దేవ్ ప్రేమను, ఉమా మర్డర్ మిస్టరీని సాల్వ్ చేయడం కోసం దేవ్ చేసే ఇన్వెస్టిగేషన్ను చూపిస్తూ ఈ రెండు కథల్ని థ్రిల్లింగ్ క్లైమాక్స్తో ఎండ్ చేయడంలో డైరెక్టర్ సాయి రాజేష్ మహదేవ్ తను చేసిన ప్రయత్నంలో డిస్టింక్షన్ కొట్టలేకపోయినా పాస్ మార్కులతో అయితే పాస్ అయ్యాడనిపించింది నాకైతే. దేవ్ ఉమన్ ఎవరు చంపారో కనుక్కోవడం కోసం చేసే ఇన్వెస్టిగేషను, దేవ్ ఎవరినైతే కలవాలనుకుంటాడో వాళ్ళంతా ఒక్కొక్కరుగా మర్డర్స్ గురవడం, అసలు ఆ మర్డర్స్ ఎవరు చేస్తున్నారో ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఎగ్జైటింగ్గా స్క్రీన్ పై ప్రజెంట్ చేయడం, ఆ తర్వాత అసలు విలన్ ఎవరనేది రివీల్ చేయడం థ్రిల్లింగ్గా అనిపించింది. కాకపోతే రెండు ట్విస్టుల్ని బేస్ చేసుకుని మూవీ కథంతా నడపడంతో మూవీలో డెప్త్ మిస్ అయింది. లవ్ స్టోరీ కూడా ఆర్టిఫిషియల్గా అనిపించింది. రాజ్ తోటా సినిమాటోగ్రఫీ ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ రతన్ సాంగ్స్ బాగున్నాయి, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా బాగా చేయొచ్చు అనిపించింది. ఈ సినిమా ప్రొడ్యూసరే ఈ సినిమా రైటర్ కూడా. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ మూవీకి హీరోయిన్ కూడా తనే. చిన్న సినిమాలా చూడకుండా ప్రొడ్యూసర్గా తను ఈ మూవీకి బాగానే ఖర్చు పెట్టారనిపించింది. కథ కూడా పర్లేదు బాగానే అనిపించింది. కానీ నటిగా, లుక్ పరంగా, యాక్టింగ్ పరంగా తను ఇంకా బెటర్ అయితే తనకి మంచి ఫ్యూచర్ ఉండే ఛాన్స్ ఉంది. రాక్ స్టార్ దేవ్గా పృథ్వీ అంబర్ యాక్టింగ్ ఎమోషనల్ సీన్స్లో బాగుంది. తన లుక్ కూడా స్టైలిష్గా ఉంది. కమల్ కామరాజ్ క్యారెక్టర్ సర్ప్రైజింగ్గా అనిపించింది. సప్తగిరి క్యారెక్టర్ మాత్రం అస్సలు వర్కౌట్ అవ్వలేదు. మిగతా క్యారెక్టర్స్ ఓకే. ఫైనల్గా చెప్పాలంటే ఈ మూవీ నాకైతే యావరేజ్ అనిపించింది. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా థియేటర్కి వెళ్తే మాత్రం ఈ మెడికల్ మాఫియా బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన లవ్ స్టోరీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకపోవచ్చు. ఓటీటీలో వచ్చాక చూడడం బెటర్ ఆప్షన్ అని నా పర్సనల్ ఒపీనియన్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.